మారుతుందా? జగన్ వర్గీయులు టూర్ సన్నాహాలు మొదలు పెట్టారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాష్ట్ర విభజన వ్యవహారం, జగన్ రాజకీయం అధికార పక్షాన్ని కుదిపేస్తున్నాయి. ఈ రెండు అంశాలకు డిసెంబర్ చివరిలోగా ఒక పరిష్కారం లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెలంగాణలో ఓదార్పు యాత్రను జనవరిలో చేపట్టాలని జగన్ భావిస్తున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఘటన తర్వాత తెలంగాణలో యాత్రను వాయిదా వేసుకున్నారు. కడప, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో టూర్ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో వచ్చే నెల 6 వరకు యాత్ర కొనసాగుతుందంటున్నారు. పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ దాకా జరగనున్నందున జనవరిలోనే తిరిగి ఓదార్పు చేపట్టాలని జగన్ అనుకుంటున్నారు. తెలంగాణలో ఓదార్పుపై జగన్ మద్దతుదారులైన బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్ రెడ్డి, గట్టు రామచంద్రరావు ఇప్పటికే చర్చించారు. నెల్లూరు టూర్లో ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖతోనూ సంప్రదించారు. త్వరలోనే మరోసారి సమావేశం కావాలని జగన్ గ్రూప్ నేతలు నిర్ణయించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల పర్యటనల సందర్భంగా తెలంగాణ వాదుల నుంచి ఎదురైన నిరసనలు గమనించిన జగన్ వర్గీయులు తమకు కూడా వ్యతిరేకత తప్పదని భావిస్తున్నారు. అయితే పరిస్థితి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అనుకుంటున్నారు. జనవరిలో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఓదార్పు టూర్కు జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ తెచ్చేవాణ్ణి కాదు, ఆపేవాణ్ణి కాదనే వాదాన్ని తెలంగాణ ప్రజలతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు జగన్ బలంగా వినిపించనున్నారు. తెలంగాణ ఏర్పడిన 2 రాష్ట్రాల్లోనూ వైఎస్ అభిమానులుంటారని, ఓదార్పు సెంటిమెంట్ కు అడ్డంకులేమీ ఉండవనే నమ్మకంతో ఉన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ విధానమే తన వైఖరిగా ఉంటుందని తెలంగాణ నేతలతో జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. మడమ తిప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఓదార్పు యాత్ర జరిపి తీరాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో టూర్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.